అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాలు మరియు ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్‌లకు సంబంధించి గానీ, స్టూడెంట్స్‌కి సంబంధించి గానీ, ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ సంబంధించి గానీ, ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ జాబ్స్ ఇలా ప్రతి అంశం మీద మన ఛానెల్‌లో వీడియోస్ వస్తుంటాయి. గైడెన్స్ వస్తుంటుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి చూడండి. మీకు అవసరం లేకున్నా మీ ఫ్రెండ్స్‌కు, మీ రిలేటివ్స్‌కు మన ఛానెల్ సబ్స్క్రైబర్లందరూ షేర్ చేస్తారని ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. ఇక ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌నైతే కేంద్ర ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ఇక ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో దేశంలోని టాప్ 500 కంపెనీల్లో 1,00,00,000 మంది భారతీయులకు యువతకు భారతీయ స్టూడెంట్స్‌కి మరి ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించడమే కాకుండా వారికి జాబ్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేసేదే ఈ ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అన్నట్లు. ఇక దీనికి సంబంధించి పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ ప్రారంభమైంది. మరి దేశవ్యాప్తంగా యువత ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు మోడీ సర్కార్ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ఇక విద్యార్థుల్లో స్కిల్స్ డెవలప్ చేయడం కోసం శిక్షణతో కూడిన విద్యను 12 నెలల పాటు మరి పారిశ్రామిక అనుభవం అంటే ఇంటర్న్‌షిప్ అందించాలని సంకల్పించింది. 20 కంటే ఎక్కువ సెక్టార్లలో, రంగాలలో యువతకు స్టూడెంట్స్‌కు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించి, ఇంకా ఇంటర్న్‌షిప్ చేయాలనుకునే వారికి దేశవ్యాప్తంగా అవకాశాలైతే ఉంటాయి. ఇక ఎవరెవరు అర్హులు? ఈ ఇంటర్న్‌షిప్ ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కి ఎవరెవరు అర్హులంటే తమ ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి ఉండాలి. ఐటీఐ నుండి సర్టిఫికేట్, పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ నుండి డిప్లొమా లేదా బీఏ, బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీ వంటి డిగ్రీని కలిగి ఉండాలి. తర్వాత ఆన్‌లైన్ ద్వారా దూర విద్య ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకున్న విద్యార్థులు కూడా అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో అంబేద్కర్ ఓపెన్ సిటీ, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ సిటీ ఇలా డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో ఈ డిగ్రీలు కోర్సులు పూర్తి చేసిన వారు కూడా ఈ పీఎం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కైతే అర్హులు. ఇక భారత ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద చేరే ప్రతి ఒక్కరికి బీమా కవరేజ్ కూడా అందిస్తుంది. అర్హత గల ఆసక్తి గల అభ్యర్థులందరూ ఇక్కడ కింద లింక్ http pminternship.mca.gov.in వెబ్‌సైట్ ద్వారా ఇంటర్న్‌షిప్ కోసం ఆధార్ కార్డు, బయోడేటాతో మరి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎంపికైన వారికి 12 నెలల పాటు అంటే 1 ఇయర్ పాటు ప్రతి నెల 5,500 చొప్పున ఇస్తారు. ఇక ఏకకాల గ్రాంట్ కింద 6,000 కూడా ఇస్తారు. ఇంటర్న్‌షిప్ జనవరి 10వ తేదీన ప్రారంభమైందని, ఈ నెల 21వ తేదీ ఆఖరి తేదీ అని విజయనగరం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి. ప్రశాంత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 21, 24 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులే ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించగలరని తెలుపుతున్నారు. ఇది తెలంగాణ, ఏపీ మరియు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల స్టూడెంట్స్ సంబంధించి ఈ అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ లాస్ట్ డేట్ అయితే జనవరి 21. కాబట్టి వారం రోజులే ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. దీని కింద ప్రతి నెల 5,000 రూపాయలు మీకు స్కాలర్‌షిప్ వస్తుంది 12 నెలల పాటు. తర్వాత మీకు జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. టాప్ 500 కంపెనీలో జాబ్ కూడా ఇప్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి 21 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ మధ్యున్న తెలంగాణ, ఏపీ స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. జనవరి 21 లాస్ట్ డేటు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో పెట్టండి. నేను క్లియర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కు, మీ రిలేటివ్స్‌కు షేర్ చేయండి. థాంక్ యూ.